హలో అండి, ఈ వీడియోలో అయితే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చూసేద్దామా. ఈ వర్షాకాలంలో చలికి వేడివేడిగా ఈ పులి పొంగనాలు అయితే చేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం అయితే ముందుగా ఇలా ఆనియన్, పచ్చిమిర్చి, అలానే కరివేపాకు, కొత్తిమీర తీసుకుందాము. ఇదంతా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన బాణాలు పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఆవాలు, జీలకర్ర, అలానే పచ్చిశనగపప్పు వేసి ఇదంతా కూడా పోపు అనేది 1 నిమిషం పాటు అయితే వేపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టయితే వేపుకోండి. పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, అలానే ఆనియన్స్ కూడా వేసి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకుందాము. నేనైతే కొత్తిమీర ఇప్పుడే వేయట్లేదండి, అది నేను తర్వాత వేస్తాను. ఆనియన్ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మగ్గితే సరిపోతుంది. దీంట్లోనే మనకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోశ పిండిలో అయితే వేసి పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ దోశ పిండి అనేది మరీ నీళ్ళగా అలానే గట్టిగా లేకుండా చూసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ పిండిని అయితే పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన గుంత పొంగనాలు వేసి ప్యాన్ అయితే పెట్టుకుందామండి. పులి పొంగనాలు ఆరు గుంత పొంగనాలు అంటారు కదా, దీంట్లో కొంచెం అయితే ఆయిల్ పోసుకుందాము. దీనికైతే ఎక్కువ ఆయిల్ కూడా ఏం పడదండి, ఇక్కడ చూపిస్తున్నంత అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలో మనం ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, దాన్ని కూడా వేసేసి బాగా అంతా కలుపుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోండి. ఇప్పుడైతే పులి పొంగనాల ప్యాన్ కూడా కొంచెం హీట్ ఎక్కి ఉంటుంది. ఇప్పుడైతే ఈ పిండిని అంతా కూడా మనము ఇక్కడ పోసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మీరు పోసుకోండి. ఈ పులి పొంగనాలు చేసేటప్పుడు మనము స్టవ్ అనేది సిమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు. ఇది మళ్ళీ పైన అంతా మాడిపోతుంది, లోపలైతే సరిగ్గా ఉడకదు. చూస్తున్నారు కదా, ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేసేసేయచ్చు. ఇప్పుడైతే పైన ఒక మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే ఇది అలా ఉడకనిద్దాము. పైన అనేది కొంచెం పిండిగా ఉండేటప్పుడు తిప్పించేసుకోండి, అప్పుడే రౌండ్గా వస్తుంది షేప్ అనేది. చూసారు కదా, వన్ సైడ్ ఎంత బాగా కుక్ అయిందో, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. అంతే అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇక్కడ స్టిక్ అనేది కూడా మనము ఈ ప్యాన్ తీసుకునేటప్పుడే ఇస్తారు కదా, ఆ స్టిక్తో అన్నా తీసుకోవచ్చు, లేదంటే స్పూన్తో అన్నా కూడా మనం ఇలా తిప్పించుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్గానే కాదండి, నైట్ టైం డిన్నర్గా కానీ లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ అయితే వాడడం లేదు కదా, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా చాలా హెల్తీగా ఉంటుంది, అలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. జస్ట్ పోపు పెట్టుకోవడమే అండి దీనికి అయ్యే టైము. మిగతా అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి పోసి ఒక 2 నిమిషాలు అలా పెట్టేస్తే చాలు. లో ఫ్లేమ్ మీద మంచిగా అయితే కుక్ అయిపోతుంది. మళ్ళీ తిప్పించి ఒక 2 నిమిషాలు అలా పెట్టేస్తే సరిపోతుంది. అంతే అండి, ఇలా 2 వైపులా కాల్ చేసుకుంటే మనకి అయితే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని అంతా తీసి ఇంకో ప్లేట్లో పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయిందో. సేమ్ ఇలానే అండి మిగతా ఉండే పిండినంతా కూడా మనం అలానే చేసేసుకుందాము. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళకి దీని టేస్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈ చలికాలంలో అయితే ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. రెగ్యులర్గా దోశ, ఇడ్లీ అలానే కాకుండా ఇలా కూడా వెరైటీగా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉన్నిందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, నచ్చుతుంది. ఇది పల్లి చట్నీలోకి కానీ లేదంటే ఎర్రకారంలోకి కానీ టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా పొగలు ఎలా వస్తున్నాయో, లోపలంతా కూడా బాగా కుక్ అయింది. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.